నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు యజ్ఞం చేయుట అనే విషయం గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రములు ప్రసాదించాక సిద్ధాశ్రమముకు తీసుకొని వెళ్ళెను. సిద్ధాశ్రమము విశ్వామిత్రుడు దీర్ఘకాలం తపస్సు చేసిన పవిత్ర స్థలము. ఇక్కడ ఎందరో ఋషులు మునులు నివసిస్తూ వారు హోమాలు యాగాలు చేస్తూ ధార్మిక జీవనం గడిపేవారు. ఈ పవిత్ర స్థలంలో చేసిన యాగాలు తపస్సులు అన్నీ సిద్ధిస్తాయి. కావున ఈ ఆశ్రమమునకు సిద్ధాశ్రమం అని పేరు. ఈ ఆశ్రమంలోనే విశ్వామిత్రుడు లోక కళ్యాణమునకై యాగం చేయుటకు కఠినమైన దీక్షను చేపట్టినాడు. యాగం చేయుటకు ఎన్నో నియమాలు పాటించాలి. ఈ పవిత్ర యాగానికి రక్షణగా విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నియమించెను. అక్కడ మునులు, ఓ రాజకుమారుల్లారా, నేటి నుండి 6 దినముల వరకు విశ్వామిత్రుడు మౌన దీక్షలో ఉండును. మీరు సావధానులై యజ్ఞమును రక్షించండి అని చెప్పెను. 5 దినములు క్రమముగా యజ్ఞము జరిగెను. హఠాత్తుగా విశ్వామిత్రుని యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగిసెను. రాక్షసులు తమ మాయను ఉపయోగించి పరుగు పరుగున వచ్చిరి. మారీచ సుబాహులు యజ్ఞవేదిక వద్దకు చేరి కుండపోతగా రక్తమును కురిపించిరి. వెంటనే రాముడు మానవాస్త్రముతో రాక్షసులను చెల్లాచెదరు గావించెను. శ్రీరాముడు దివ్యమైన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహును హతమార్చెను. మారీచుని శక్తివంతమైన బాణంతో సముద్రంలోకి ఎగిరేలా చేసెను. రామలక్ష్మణుల రక్షణలో ఎలాంటి అడ్డంకి లేకుండా యజ్ఞము సాగింది. విశ్వామిత్రుని పుణ్యకార్యం విజయవంతమైనది. తమ యాగం ఫలితం పొందిన ఆనందంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆశీర్వదించినాడు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.